ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం. ఈరోజు కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం. మనం నిర్లక్ష్యం చేసినప్పుడే కాదండి, మనల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకోగలం మన యొక్క విలువలు, ఎదుటివాడే విలువలను కూడా. కోపం, ఆవేశం, అహంకారం ఉన్నంత వరకు మనం జీవితంలో అసలు గెలవలేం. కావున సహనంగా ఉండి ప్రతి విషయాన్ని ఓర్పు, సహనంతో, సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవాలి. మన ముఖంలో అసూయ అసలు కనపడరాదు. చిరునవ్వుతో ప్రేమతత్వం మాత్రమే మన ముఖాన ఉండాలి. ప్రతి విషయాన్ని చిరునవ్వుతోనే స్వీకరించాలి. ఓర్పు, సహనం, సమయస్ఫూర్తి, అన్నదాన గుణాలు ధ్యాన సాధన ద్వారా, మౌన సాధన ద్వారా మనం తప్పనిసరిగా పొందగలం. చాలామంది అనుకుంటారు ధ్యానం చేయటం వలన వైరాగ్యం అలవడుతుందేమోనని. తద్వారా ఈ భవబంధాలన్నీ, బాధ్యతలన్నీ వదిలేసి సన్యాసులుగా మారిపోతారేమో అనుకుంటారు. అలా అవటం వలన కుటుంబాన్ని, భార్యాపిల్లను వదిలేసి గడ్డాల మీసాలు పెంచుకొని అడిగిదారి పడతారు అని అనుకుంటారు. ఇలా రకరకాల అపోహలు ఎన్నో ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా అసత్యాలేనండి. నిజమేనండి, ధ్యానం చేసినప్పుడు వైరాగ్యం అని తప్పనిసరిగా కలుగుతుంది. కానీ ఆ వైరాగ్యం యొక్క అంతరార్థం ఏంటంటే కుటుంబాన్ని, ప్రపంచాన్ని వదిలి వెళ్ళడం కాదు, సత్యానికి మరింత దగ్గరవ్వటం. తామరాకు మీద నీటి బొట్టులా అంటి అంటకుండా బాధ్యతగా ఉండటం. నేను ఆత్మ పదార్థాన్ని, నేను కేవలం అమ్మాయినో అబ్బాయినో కాదు, లేదా మట్టిలో కలిసిపోయే శరీరాన్ని కాదు, ఇదంతా నేను ఆత్మ ఎదుగుదలతో నింపు చేసుకున్నదే అని అర్థం చేసుకోవటం వలన తన కళ్ళ ముందు జరిగే వాటిని చూస్తూ ఏడుస్తూ కూర్చొని దుఃఖపడటం కాదు, ఇది అంతా మాయను కూడా గ్రహించాలి. కనుక వైరాగ్యం అంటే డిటాచ్మెంట్లో కూడా ఈ స్థితిని పొందాలి అంటే మానసిక ఎదుగుదల, మానసిక దృఢత్వం పొందాలి, పట్టుదలతో సాధించాలి, కనుగొనాలి అనే సంకల్పంతో ఎదగాలి. ఈ స్థితిని పొందాలి అంటే ఒకే ఒక్కటి మార్గం, అదే ధ్యానం చేయటం. అలాగే మౌనం పాటించడం, మౌన సాధన వలన కూడా ఈ ధ్యాన సాధన మరింతగా కుదిరి మానవుడు గొప్ప స్థితికి ఎదగగలుగుతూ ఉంటాడు. కొన్ని సమయాల్లో మన ప్రవర్తన మనకు మార్గదర్శకం చేస్తుంది. ప్రవర్తన అన్నది తెలివి కంటే గొప్పదండి. కొన్ని సమయాలలో మనకు మన తెలివితేటలు పనిచేయకపోవచ్చు కూడా, కానీ మన ప్రవర్తన మన పరిస్థితులను చక్కదిద్దుతుంది. మనపై మనకు నమ్మకం ఉండాలి. మన ఆలోచనలు సమాజంలో మన పాత్ర చాలా ముఖ్యమైనది. అనవసరంగా మాట్లాడటం, వేగంగా ఉరుకులు పరుగులు వేయటం, ఇతరుల గురించి తక్కువగా మాట్లాడటం, అనవసరమైనటువంటి విషయాల్లో తలదొచ్చటం మనకు శ్రేయస్కరం కాదు. మానవుడు తన సామర్థ్యాన్ని మరిచి తనకంటే బలమైన శక్తి ఏదో ఉందనే భ్రమలో నమ్ముతూ జీవిస్తూ, భయపడుతూ, సతమతమవుతూ తనను తాను కోల్పోతూ ఉంటాడు. మానవుడు గ్రహించాల్సింది మాయ అన్నది తన ఆత్మశక్తి కంటే బలమైనది ఏమీ కాదండి. కానీ మనం అజ్ఞానంతో ఆ మాయకు లోనై సతమతమవుతూ సమస్యలను కొని తెచ్చుకొని జీవిస్తుంటాం, దుఃఖపడుతుంటాం, అనారోగ్యాల పాలవుతుంటాం. మాయ అన్నది పేపర్ లాంటిది, అది చెరిగిపోతుంది, చింపగలం కూడా. కానీ మానవుడు అనేవాడు మహావృక్షం లాంటివాడు. తన శక్తి తనకే తెలియదు, అందుకే ఇతరులపై ఆధారపడి భయపడుతూ దుఃఖపడుతూ ఉంటాడు. నిరంతరం సత్యంతో స్నేహం చేస్తే శివంతో సహవాస చేయగలం. తద్వారా మన జీవితం సుందరం అవుతుంది. సరి అయినటువంటి ధ్యాన సాధన, అహింసా పాలన ద్వారానే ఇది సుసాధ్యం అవుతుంది. అర్థం చేసుకునే మనస్సు, సమయస్ఫూర్తితో సర్దుకుపోయే మనస్తత్వం, బాధ్యతతో కూడిన గుణం ప్రతి ఒక్కరికి కావాలండి. ఇది ప్రతి ఒక్కరికి ఉండాలి కూడా. అప్పుడే ఆ ఇల్లు కానీ, సమాజం కానీ సుఖంగా ఉండగలుగుతాయి. మరి ఈ స్థితిని పొందాలి అంటే
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓర్పు సహనంతో పాటు ప్రేమతత్వం కరుణతత్వంతో జీవించాలి స్నేహితులారా. ఇలాంటి స్థితిని మానవుడు పొందాలి అంటే తప్పనిసరిగా ధ్యానం చేయాలి. మరి ఇంతటి జ్ఞానాన్ని ధ్యానం సాధనను మనకు అందించినటువంటి మన గురువుగారు శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతతో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్ తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.